హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే కనిక్నాథ్ మహారాజ్ అనమాట. 7 గురువులతో ఈ టెంపుల్ అనేది మహారాష్ట్రలో బార్డర్లో తీస్మడి అనే గ్రామంలో ప్రసిద్ధిగాంచిందనమాట. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళే ముందు స్నానాలు అయితే నయాసాగర్ పక్కనైతే నయాసాగర్ ఉంటుంది. ఆ సాగర్లో అయితే సముద్రం ఒడ్డున స్నానాలు అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడైతే ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో అయితే వంటలు చేసుకొని ఆ వంటలతో ఇక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టేసి భోగ్ అంటాము మేము. ఇంకా మంటల్లోనే అన్నము పప్పు వంకాయ కర్రీ చేసి మంటల్లో మనము భోగ్ అనేది పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే తినేసి టెంపుల్కి అయితే బయలుదేరే వరకు నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. నైట్ అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ హోలీ రోజు స్టార్ట్ అయింది ఫెస్టివల్. అంటే ఉగాదికి 2 days తర్వాత అయిపోతుంది అనమాట. 15 days జాతర చాలా బాగా జరుగుతుంది. ఇంకో కనిక్నాథ్ మహారాజు ఇతని అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. నైట్ అయింది, మార్నింగ్ అయింది. ఇంకా ఈ స్వామి దర్శనం చేసేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళాము. పైన గుట్ట మీద కూడా అయితే మనం తిరుపతికి ఎలా వెళ్తామో అక్కడ కూడా వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా 6 మంది గురువులు ఉంటారు. ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ 6 మంది అయితే ఇక్కడ ఉన్నారు. చీకటి ఉంది కాబట్టి కరెంటు లేదు. ఈవినింగ్ టైంలో ఇంకా అక్కడైతే దర్శనానికి అయితే అక్కడ కూడా బాగా జరిగింది, చూపిస్తున్నాను. అయితే దీని ప్రత్యేకత ఏంటిది, మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటిది అనేది మీకు చెప్తాను. మా తాత ముత్తాతలు అంటే మా మామయ్య వాళ్ళ తాత ముత్తాతలు ఎవరిట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంబడి వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడైతే తనకు కోరుకున్నది జరిగిందనమాట. ఇంకా అప్పటి నుంచి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి అంటే ప్రతిసారి అలా వెళ్ళడం అయితే జరిగింది. ఒకరికి అలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం జరిగింది. అలా తాత ముత్తాతల నుంచి ఇప్పుడు మా తరం వరకు అయితే మేమైతే వెళ్తామట. ప్రతి ఉగాదికి అయితే వెళ్తాము. మేమైతే అక్కడ వెళ్ళినప్పుడు కోరుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు అయితే అది కోరిక అనేది నెరవేరుతుంది. మళ్ళీ అనేది అక్కడ వెళ్తామన్నట్టు. వీడియో అయితే నేనే తీస్తాను కాబట్టి వీడియోలో అయితే నేను ఉండను. చూడండి, ఈవినింగ్ టైంలో అయితే వ్యూస్ అయితే బాగుంది. ఇది పైన గుట్ట పైన అనమాట. ఇంకా పైన గుట్ట ఇంకా ఇక్కడ ఒక మహారాజు అయితే సమాధి ఉంటుంది. కానీ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్ని టెంపుల్స్లలో కోరిక నెరవేరుతుంది అంటారు, కానీ ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ నేనైతే 12 years నుంచి వెళ్తున్నానైతే నాకైతే నెరవేరింది అనమాట. ఇక్కడ మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు అయితే చాలా ఫేమస్ అనమాట. ఇంకా వాళ్ళైతే శిగాలు ఊగుతారు. ప్రతి ఒక్కరికి దేవుడు వస్తాడు, శిగాలు ఊగుతారు. వాళ్ళైతే మంచిగా అయితే ఒక 15 days అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక అలవాటు ఏముందంటే గంజాయి అనేది చాలా తాగుతారు అనమాట. ఇక్కడ ఫేమస్ అనమాట గంజాయి. అయితే గంజాయి తాగేసి ఇంకా డ్యాన్సులు చేయడము, ఇట్లా జెండాలు ఎక్కించడము, మనకు ఏమైనా ఆపదలు ఉంటే ఇట్లా కూర్చొని చెప్పుకోవడము అలా ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరికి ఆ మహారాష్ట్రలో ఆ టెంపుల్ అయితే శివం అయితే వస్తుంది. నా వీడియో